ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీని భారత్కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు ఆమోదం తెలిపింది. భారత అభ్యర్థన మేరకు ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీని బెల్జియం అధికారులు అరెస్టు చేయడం సరైన చర్యనని సమర్థించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. అయితే పైకోర్టుకు అప్పీలు చేసుకునే అవకాశం చోక్సీకి ఉన్నప్పటికీ అతడిని భారత్కు తీసుకురావడంలో ఇది కీలక అడుగుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెహుల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 13,000 కోట్లు ఎగవేసి పారిపోయారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్లో మెహుల్ చోక్సీని బెల్జియం అధికారులు అరెస్టు చేశారు. భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు చేసిన అభ్యర్థనతో చోక్సీని బెల్జియం అధికారులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి చోక్సీ అక్కడి జైల్లో ఉన్నారు. ఇటీవల ఆయన బెయిల్కు దరఖాస్తు చేసుకోగా దేశం నుంచి పారిపోతాడనే కారణంగా న్యాయస్థానం ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. అంతేకాదు, తమకు అప్పగిస్తే అతడిని ఏకాంతంగా నిర్బంధించామని బెల్జియంకు హామీ ఇచ్చిన భారత్ అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ వసతులు కల్పిస్తామని పేర్కొంది.